హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ డబ్బులు 4016 6016 ఈ నెల నుండి అందిస్తారు అని చెప్పేసి చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 42 లక్షల మంది లబ్ధిదారులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వీరితో పాటుగా ఇంకొక 5 నుండి 10 లక్షల మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా, అలాగే రెన్యువల్ విషయానికి సంబంధించి కూడా కొంతమంది కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 50 నుండి 60 లక్షల మంది ఎదురు చూస్తున్న ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, వాస్తవాలు, ఈ పెన్షన్లు నిజంగా ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంపు చేసి ఏ నెల నుండి అందించబోతున్నారనే విశ్లేషణాత్మకమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ తోటి వాళ్ళకు కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తాను. చాలా స్పష్టమైన లెక్కలతో వివరిస్తాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11 కేటగిరీలలో ఆసరా పెన్షన్లు అనేది ఈరోజు పొందుతున్నారు. ఒక కేటగిరీలో 4016 పొందుతున్నారు. వాళ్ళు దివ్యాంగులు 5 లక్షల మంది ఉన్నారు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో. మిగిలిన వాళ్ళు 2016 పొందుతున్నారు. వాళ్ళు 37 లక్షల మంది ఉన్నారు ఇప్పటి వరకు అందుకుంటున్న వాళ్ళు. మొత్తానికి 42 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం ఎంత మేర నిధుల కేటాయింపు చేసింది అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఇది పాతది. 14,628 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడేమో 800 కోట్లు, దాదాపుగా 2,300 కోట్ల రూపాయలు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసింది. దాని ద్వారా ప్రతి నెల ఎంత 1000 కోట్ల రూపాయల ఆసరా పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎవరికి? ఈ 1000 కోట్ల రూపాయలు పాత వాళ్ళకి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 4,016 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అంటే 25,000 కోట్ల రూపాయలు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఎంత? 14,000 కోట్ల రూపాయలు. అంటే వీటిని మనం పోల్చుకుంటే మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో చేయూత పథకానికి చోటు లేదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీకు తెలియదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, చేయూత పెన్షన్కి 14,861 కోట్లు, గతంలో కేటాయించింది 14,600 కోట్లు సుమారుగా. అంటే మనకి ఇక్కడ నిధుల కేటాయింపు అత్యధికంగా లేదు. కానీ రైతు భరోసాకు చూడండి, ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను, అర్థమవుతుంది. గతంలో ఎంత? 15,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎంత? 18,000, 3,000 కోట్ల రూపాయలు పెంచారు. ఎందుకు? 6,000 రూపాయలు ఇస్తున్నారు, గతంలో 5,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి. సో మనకి ఇక్కడ నిధులు పెంపు జరగలేదు కాబట్టి పాత పెన్షన్లనే ఈ వార్షిక బడ్జెట్లో కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దీని సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి దరిదాపులో కూడా పెంపు చేయడానికి కానీ, కొత్త పెన్షన్లు మంజూరు చేసి ఇవ్వడానికి కానీ అవకాశాలు లేవు అనేది అర్థమవుతుంది. కానీ ప్రభుత్వం ఒకవేళ తలుచుకుంటే, నిజంగా లబ్ధిదారులకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు అనేది మన విశ్లేషణాత్మకతో మీకు తెలియజేస్తున్నాను. అయితే మొన్న ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, కవిత గారు మండలిలో మాట్లాడుతూ సీతక్క గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. మరే మేనిఫెస్టోలో 4,016 అని మెన్షన్ చేశారు, 6,000 రూపాయలని చేశారు, ఇవి ఎప్పుడు ఇస్తారని చెప్తే, ఖచ్చితంగా మేము గ్యారంటీలను అమలు చేయడానికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కొత్త పెన్షన్లుకి సంబంధించి, అంటే ఏవి పెంపుకు సంబంధించి మాత్రం ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు అనేది అయితే చెప్పలేదు. ఇక రెండో అంశం, చాలామంది 2-3 సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకుంటున్నారా తప్ప వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు. కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని అడిగితే, కొత్త పెన్షన్ల విషయంలో ఇప్పటివరకు సుమారుగా 50 నుండి 60,000 వాళ్ళ వరకు చేర్చాము, 60,000 పెన్షన్లు చేర్చామని చెప్పడం జరిగింది. మిగతా వారికి కూడా త్వరలో చేరుస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజావాణి కార్యక్రమాలలో జిల్లాలలో కలెక్టర్లకి అందిన దరఖాస్తులకి ఆ పెన్షన్లు కొత్తగా మంజూరు చేసినట్లు తెలుస్తుంది. ఇంకొన్ని పెన్షన్లు కూడా తీసేసినట్లుగా అప్డేట్ ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవోని త్వరలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆర్థిక పరంగా మాత్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు కాబట్టి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.